ఢిల్లీ యూనివర్సిటీలో ఒకప్పుడు ఒకరు ఇద్దరు విద్యార్థులు పోతే అది ఒక గొప్ప రికార్డు. కానీ ఈరోజు సాంఘిక సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ విద్యాలయాల నుంచి దాదాపుగా 100 మంది బిడ్డలు ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాలేజీలో చదువుతున్నారు. అందులో 60% మంది ఓపెన్ కాంపిటీషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. ఏ కాలేజీల్లో అయితే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు చదువుతారో, ఏ కాలేజీల్లో అయితే ఎంపీలు మినిస్టర్ల పిల్లలు చదువుతారో, ఏ కాలేజీల్లో అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన బిడ్డ పలాని మిరాండా హౌస్ కాలేజీలోనో, శ్రీరామ్ కాలేజీలోనో, సెయింట్ స్టీవెన్స్ కాలేజీలో చేర్పించాలని కలలు కంటుందో అలాంటి కాలేజీల్లోకి అత్యంత సుదూర ప్రాంతాలైన మంగి, బెజ్జూరు, వాంకిడి, మరి ఇటికాల, గద్వాల, గట్టు మండలాల నుంచి ఈరోజు ఎంతో మంది పేద విద్యార్థులు, ప్రత్యేకించి అమ్మాయిలు అలాంటి కాలేజీలకు పోవడం జరిగింది. చాలా చాలా గర్వపడాల్సిన విషయం. అదే కాకుండా మనం కేవలం పడవలను చూసి, నౌకలను చూసి సినిమాల్లోనో లేకపోతే ఫోటోల్లోనో చూసినాం. కానీ ఈరోజు మన బిడ్డలు ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీకి పెద్ద ఎత్తున వెళ్లడం జరిగింది. చాలా పేదరికం నుంచి వచ్చిన విద్యార్థులు ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీకి వెళ్లడం జరిగింది. వాళ్ళు ఈ కోర్సు సవ్యంగా కంప్లీట్ చేస్తే వీళ్ళు రాబోయే రోజుల్లో నౌకలకు క్యాప్టెన్లు అవుతారు. మనం ఎప్పుడైనా ఊహించామా మన పిల్లలు నౌకలకు క్యాప్టెన్లు అవుతారని? మనం ఎప్పుడైనా మన పిల్లలు విమానాలలో ప్రయాణిస్తారని ఊహించామా? మన పిల్లలు కేవలం భారతదేశంలోనే కాదు వేరే దేశాలకు కూడా పోతారని ఊహించామా? ఊహించలేదు. నిజంగా ఈరోజు సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ విద్యాలయాల నుంచి అమ్మాయిలు ప్రత్యేకించి వియత్నాం, కంబోడియా, మలేషియా, శ్రీలంక, నేపాల్, పోలాండ్, ఈజిప్ట్, టర్కీ లాంటి దేశాలకు ఒంటరిగా వెళ్ళబోతున్నారు. మన పిల్లలు ఒకప్పుడు ఇంటి నుంచి బయటికి పోవాలంటే మనకే భయం. ఊరు నుంచి బయటికి పోతే వాళ్ళు వాపసు వచ్చేదాకా నిద్రపోము. గురుకుల పాఠశాల లేకపోతే అసలు అక్కడి ఊరు నుంచి బయటికి పంపించే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు డిస్ట్రిక్ట్ బార్డర్ కూడా దాటిన బిడ్డలు ఈరోజు ఒంటరిగా విమానయానం చేస్తూ కనీసం అంటే 16 నుంచి 17 గంటల ప్రయాణం చేస్తూ దేశాలకు పోతున్నారంటే మన బిడ్డలు ఎంత గొప్ప సాహసాలు చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించాల్సింది కోరుతున్నాను. ఈ సంవత్సరం నిజంగా మాకు చాలా ప్రతిష్టాత్మకమైన సంవత్సరం. ఎందుకు అంటే ఈరోజు మన పిల్లలు కేవలం చదువుకే కాదు, చాలా మంది అనుకుంటారు నా పిల్లలు 99% మార్కులు వచ్చాయంటే ఓ చాలు అనుకుంటారు. అదేవిధంగా మా పిల్లలు ఐఐటి ఎన్ఐటీలకు పోతే చాలు అనుకుంటారు, క్లాసులో ఫస్ట్ వస్తే చాలు అనుకుంటారు. నో, అది ఒక్కటే సరిపోదు మిత్రులారా. ఈరోజు మన పిల్లలు ఐఐటి ఎన్ఐటీలు మాత్రమే కాదు, తర్వాత మన క్లాసులో ఫస్ట్ రావడమే కాదు, లలిత కళల్లో కూడా అంటే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ 360 డిగ్రీల్లో మన పిల్లలు చూపించాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ విద్యాలయాలు దూసుకెళ్తున్నాయి. చదువులో ఒక్క దాంట్లోనే కాదు, ఈవెన్ ఆర్ట్లో, పెయింటింగ్లో, పాటలు పాడడంలో, గిటార్ వాయించడంలో, అదేవిధంగా తబల కొట్టడంలో, మృదంగం వాయించడంలో, వయలిన్ వాయించడంలో, కూచిపూడి మరియు భరతనాట్యం చేయడంలో, కథక్ నృత్యం చేయడంలో మన పిల్లలు నిష్ణాతులు కావాలని కలలు కంటున్నాం. ఆ కళలను ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫైన్ ఆర్ట్స్ స్కూల్ కూడా పిల్లల కోసం పెట్టి టాలెంట్ ఉన్న పిల్లలందరినీ కూడా ఇందులో నిష్ణాతులుగా తయారు చేయడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాం. మా అందరికి ఇంత మంచి అవకాశం దయచేసినందుకు సెక్రటరీ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా? ఎవరు నేర్పించండి? ఇదే కళాశాల నుండి, ఇదే పాఠశాల నుండి రేపొద్దున ఈ బిడ్డలు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడతారు, గొప్ప గొప్ప స్కిల్స్తో అడుగు పెడతారు.
అడుగుపెట్టినప్పుడు వీళ్ళు రేపు సినిమా రంగంలో తారాజువల్లాగా దూసుకొని పోయే పరిస్థితి అనేది ఈ పిల్లలకు వస్తుంది. అదేవిధంగా